అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము అందరం కలిసి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాల్పొందుట కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమిలిన పరలోక తండ్రి, మా ప్రభుని నామమున మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలమున మీ ప్రజలంగా ప్రభు మిమ్మల్ని ఆరాధించుటకై మీరు మాకు ఇచ్చిన మంచి తరుణమును బట్టి మీ స్తోత్రములు తండ్రి. ఈ అనుభవంలోనికి ఇంకా ఎందరైతే రాలేని వారు ఉన్నారో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా హృదయమార పరిశుద్ధితో కలిసి ఆరాధించుట కొరకే వారిని కూడా ప్రభు మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. కృపల ప్రభువ దయలేతండి మా యొద్ద ఉంచబడిన బలను బట్టి వందనములు యోగ్యంగా చేపెట్టి కొరకై మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాం. ఐక్యంగా పాలు పొందకుండా ప్రభా మీ వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని యోగ్యంగా పాలు పొందే అనుభవాన్ని మాకు దయచేయండి. ప్రేమల తండ్రి ప్రభా కొరకై మీ యొక్క జీవపు వాక్యాన్ని మీ సింహాసనం నుండి మాకు అనుగ్రహించండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ప్రేమల తండ్రి నాయన మా అక్కడి కొద్దీ మీ వాక్యాన్ని అందించండి. ప్రభా మీ ప్రజల మధ్య ప్రభా నేను ఏ పట్టువంటి తండ్రి కనికరించండి. మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. ప్రభా మీ యొక్క ఆత్మ సహాయం ఇవ్వండి. ఈ విధంగా ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. మీ ఉద్దేశాలు ప్రభా నెరవేర్చుకొని మీరు మాయం తెచ్చుకోనండి. దుష్టునికి అవకాశం లేకుండా ప్రభావాన్ని దూరం చేయండి. మహిమాగంతా ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మనం మరొకసారి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. మనం చదివిన లేఖన భాగం ప్రకారము 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం యేసు ప్రభులో దొరికే శ్రేష్టమైన భాగ్యం గురించి చెప్పబడింది. కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంలో 3 శ్రేష్టమైన కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తులో ఉండటం అనేది బహు గొప్ప భాగ్యం. ఈ లోకం ఇవ్వజాలని భాగ్యం. క్రీస్తు యేసునందు మొదటిగా శిక్ష రద్దు చేయబడుతుంది. కాబట్టి క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మానవుని యొక్క పాపం కట్టి కలిగే శిక్ష చాలా తీవ్రమైంది. అది కొన్ని రోజులు ఉండేది కాదు, అది ఎల్లకాలం అంతే. యుగములు ఆరని అగ్నిలో మరి పాపం వలన వచ్చే ఆ శిక్షను భరించాల్సిందే. ప్రభు యేసుక్రీస్తు కలువరి శిలువలో మన కొరకే చేసిన బలియాగం ద్వారా దానికి ప్రతీకగా ఉన్న ఈ రొట్టె ద్రాక్షారసములు ఆ ప్రేమను తెలియజేస్తున్నాయి. ఆ శిలువ ప్రేమను బట్టి, శిలువ మరణాన్ని బట్టి ఆ శిక్ష ఆయన మనకు లేకుండా చేస్తాడు. ఉచితంగా దాన్ని రద్దు చేస్తాడు. నిత్య విమోచన ప్రభు మనకు బహుమానంగా ఇస్తాడు. కాబట్టి శిక్ష ఉండదు ప్రభు యేసునందు. రెండవది, పాతవన్నీ గతించిపోతాడు. ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు మనలో చాలా పాతవి ఉంటాయి. పాత బ్రతుకు, పాత పాపము, రోత బ్రతుకు, పాత అలవాట్లు, చెడు హృదయము, అంతా పాతవి ప్రభు ఇష్టపడడు. ఆ పాతవన్నిటినీ ప్రభు తొలగిస్తాడు. నిజమే, ఇందాక ఆరాధన విన్నట్లుగా యాకోబు పాత మనిషి, పాత స్వభావం. కానీ ప్రభు యాకోబును అట్లని పాత వ్యక్తిగా ఉంచలేదు, ఇశ్రాయేలుగా మార్చాడు. రాజకుమార పుత్రుడుగా, జయించువానిగా ప్రభు మార్చాడు. ప్రభు యేసుక్రీస్తులో దొరికే గొప్ప భాగ్యం ఇది. లోకంలో ఉన్నంతకాలం పాతవని ఉంటాయి. అపొస్తలుడైన పౌలు ప్రభు దగ్గర రాకముందు ఎట్లుండేవాడు? పాతవాడుగా ఉండేవాడు. పాతవాడుగా పూర్వముందు ఎట్లా ఉన్నాడు? పూర్వము దూషకుడును హింసకుడును అని. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వచ్చినాడో ఆ దోషం ఏమైందో తెలియదు, ఆ హింస ఏమైందో తెలియదో, ఆ హానికరమైన స్వభావం ఏదైందో తెలియదు. నూతనమైన వానిగా ప్రభు చేస్తాడు. కాబట్టి ప్రభు పాత వాటిని తొలగిస్తాడు. మూడవదిగా, తొలగించిన పాత వాటి స్థానంలో నూతనమైన వాటితో ప్రభు నింపుతాడు. ఒక పాట పాడతాము కదా, నూతన వెలుగు
నూతన హృదయం, అన్ని వచనాలన్నీ కూడా అట్లానే ఉంటుంది. నూతన వస్త్రం, నూతన గీతం, అంతా నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, నూతన పాత్రగా చేస్తాడు, నూతన కార్యం చేస్తాడు, నూతన గీతం ఇస్తాడు. ఒకనాడు ఇట్లా నూతన పరిచి నూతనమైన యెరూషలేములో చేర్చుకుంటాడు. అది ప్రభు యొక్క సంకల్పం. అది మన ఎడల ప్రభుకున్న ప్రణాళిక. సహకరిస్తే ప్రభు కార్యం చేస్తాడు. అవును ప్రభా, నాకు కూడా ఈ అనుభవం కావాలి, అనుమతిస్తే ప్రభు అలా చేస్తాడు. శిక్షను తొలగించి, పాతవి తొలగించి, నూతనమైన వాటితో నింపి నూతన యెరూషలేము కొరకై ఆయుధపరుస్తాడు. ప్రభు బలలో పాల్పొందే ముందు ఎలాగ చేస్తాడు ప్రభు కార్యం? ఒక వ్యక్తిలో ప్రభు కార్యము ఇంత నూతనమైనదిగా ఉంటుందా అంటే వాక్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 12 మందిని తన కొరకు శిష్యులుగా ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో 3 చాలా సమీపంగా ఉండేవారు. పేతురు, యోహాను, యాకోబు. ఈ 3లో కూడా యోహాను ప్రభుకు చాలా సమీపంగా ఉండేవాడు. ప్రభు రొమ్మున ఆనుకుని వచ్చినవాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ సిలువ దగ్గర యోహాను మాత్రము సిలువ ప్రక్కన నిలబడ్డాడు. అందరి శిష్యులు ఆధారపడదగిన వాడు ఎవడంటే యోహానే. ద మోస్ట్ రిలయబుల్, డిపెండబుల్ డిసైబుల్. తన తల్లి బాధ్యతను కూడా యోహానికి ఇచ్చాడు దేవుడు. అంతే, యోహాన్ అయితే బాగా చూసుకుంటాడు. మిగతా శిష్యులందరికంటే యోహానుకు నా తల్లి బాధ్యతను అప్పగిస్తే చాలా తన తల్లి వలె చూసుకుంటాడని ఆధారపడదగిన శిష్యుడు యోహాను. ప్రకటన గ్రంథం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది, అద్భుతమైన గ్రంథం. యేసు ప్రభు జయశీలుడు అనే సత్యాన్ని తెలియజేస్తుంది. లోకం యొక్క ముగింపును తెలియజేస్తుంది. ప్రభు తీసుకొచ్చే మరి నూతన సృష్టి గురించి చెప్తుంది. అద్భుతమైన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథ ప్రత్యక్షత యోహానుకు ప్రభు ఇచ్చాడు. అంటే అంత ఆత్మీయుడు అనమాట. అంత ప్రభు చేత ప్రేమించబడినవాడు, అంతగా ప్రభుకు సమీపస్తునిగా రాగలిగినాడు. ఇది అయితే ప్రారంభం ఈ వ్యక్తిలో చాలా ఉండకూడని ఉండేవి. యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి వాడు కాదు. ఈయనలో చాలా పాతవి ఉండేవి. ప్రాముఖ్యంగా సువార్తలో మనం గమనిస్తే 3 దుర్గుణాలు ఉండేవి వీళ్ళు. ఈయనలో చాలా గర్వం ఉండేది, చాలా గర్విష్టి యోహాను. తర్వాత ఈయనలో చాలా స్వార్థం ఉండేది, స్వార్థపరుడు. ఆ తర్వాత ఈయన చాలా కోపిష్టి. గర్వము, స్వార్థము, కోపం ఉండేవి. ఒక శిష్యుడిగా ఇవి ఉండటానికి ఇవి తగవు. శిష్యుడిగానే కాదు, ఒక విశ్వాసికి కూడా ఉండకూడదు. గర్వం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, కోపం ఉండకూడదు. ఇలాంటి అవలక్షణాలు, ఇలాంటి పాతవి కలిగిన వాడు యోహాను. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు ఉన్నాడో అబ్బాయి పాతవన్నీ కూడా గతించిపోయినాయి. వాటిని తొలగించి ప్రభు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంత ప్రీతికరమైన వ్యక్తిగా, నూతనమైన వ్యక్తిగా యోహాను ప్రభు చేసినాడు. సహోదరి సహోదరుడా, ఈ 3 కాక మరొక ఉండొచ్చు మన జీవితంలో. రక్షించబడ్డాము, కానీ ఇవే ఉండొచ్చు, ఇవి కాకుండా వేరే ఉండొచ్చు, ఇవి కాక మరొక దుర్గుణాలు ఉండొచ్చు. అయితే ప్రభువుల యొద్ద ప్రభు మనకు జ్ఞాపకం చేసుకునే మనకు తెలియజేసే సత్యం ఏమంటే, ఆనాడు నా ప్రియ శిష్యుని జీవితంలో ఇవన్నీ మార్చాను, నాకు ప్రీతికరమైన వ్యక్తిగా మార్చాను. నీ జీవితంలో కూడా పాతవేమైనా ఉంటే, ఉండకుండావే ఉంటే వాటిని కూడా ప్రభు తొలగించి నేను నూతనమైన వ్యక్తిగా తన యొక్క పోలికలో ప్రభు తీసుకొస్తాడు. దానికి ప్రత్యేకగా దానికి ఒక ఆపర్చునిటీ ప్రభు ఇస్తున్నాడు. ప్రభు బలలో పాల్పొందుట ద్వారా మనం సరి చేసుకునే దానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ సత్యాన్ని ప్రభువులు తెలియజేస్తుంది. ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించేవారు. ఇక్కడ ప్రభు రాబోతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన సిగ్గులేని ముఖంతో ఎదుర్కొనేదానికి ఏదైతే పాతవి ఉన్నాయో, ఏదైతే వ్యర్థమైనవి ఉన్నాయో వాటన్నిటిని ప్రభు ఎదుట ఒప్పుకొని తొలగించేదానికి ప్రభుకు అవకాశం ఇవ్వటం. చూడండి, ప్రారంభంలో యోహాను ఎట్లా ఉండేవాడంటే, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము
35వ వచనం. జెబెదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోర్చున్నావని చెప్పగా. వీళ్ళ ఏమడుగుతున్నాడు ప్రభుని? ఏమడితే అది ఇచ్చేయాలంట. అడుగునదెల్లా మేము అడుగుతాం, నువ్వు ఇవ్వాలంతే. అలా అడగాలంటే, అలా చేయాలంటే అలా ప్రార్థన చేస్తామండి. అంటే తను ఏది అడిగితే ప్రభు ఒక ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు ఆయనకి. దేవా నీ చిత్తమైతే ఇవ్వండి, ప్రభా అది నీకు ఇష్టమైతే ఇవ్వండి, నాకు ఇది మేలుకరమైతే ఇవ్వండి. అట్లా కాదు, మేము ఏదైతే అడుగుతామో అడుగుందెల్లా మాకు ఇవ్వాలి. ప్రభు సరే ఏమంటాడు చూడండి, 36వ వచనం. సరే ఆయన నేను మీకేం చేయకూర్చున్నాను అని వారిని అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. సరే ఏమడుగుతారు మీరంటే ఈయన అడిగాడు, నీ కుడి వైపున ఒకడు ఎడమవైపు. అన్నదమ్ములు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మా వాడికి యోహాను యాకోబుకి ఇచ్చినా పర్లేదు, నాకు అయితే ఎక్కడున్నాను మేము? నీ పక్కన, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నా. ఎందుకు కోరుతున్నాడు అది? ఏంటి ఎడమ ప్రక్కన ఉంటే ఏంటి, కుడి ప్రక్కన ఉంటే ఏంటి? పొజిషన్. ఆయన పక్కన ఉంటే పేరు వస్తుంది, ఆయన పక్కన వస్తే ఘనత వస్తుంది, అతిశయం. పేరు, స్థానము కావాలనే గర్వము ఆయన హృదయంలో ఉంది. కనబడాలి ప్రభు పక్కన, ప్రభుతో పాటు నేను కూడా, నాకు కూడా ఒక స్థానం ఉంది, ఒక పేరుంది. దానికోసం అంట. అయితే ప్రభు అన్నాడు చూడండి, కింద వచ్చినాం 38వ వచనం. ఎస్ మీరేం అడుగుతున్నారు మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటేనను, నేను పొందుచున్న బాప్తిసం పొందుటైన మీ చేత అగునా అని వారిని అడగగా, మా చేత అగునండి. ప్రభు అడిగింది సామాన్యమైంది. నేను పొందుతున్న ఆ బాప్తిసము నేను తాగే గిన్నె మీ వల్ల అవుతుందా? చేతనగునా? చేతనవునండి. ప్రభు తాగే గిన్నె మీరు తాగలరా? ఆ బాప్తిసం మీరు పొందగలరా? కానీ ఎంత గర్వంగా చెప్తున్నాడంటే మా చేతనగునా. మీ చేతనగునా అంటే మా చేతనగును, మేము చేయగలము, మేము సమర్థులము, మేము కూడా తాగలం. అంటే గర్వయుక్తమైన మాటలు, అతిశయంతో కూడిన ఆలోచనలు, అతిశయంతో కూడిన మనవులు. ప్రియ సహోదరుడా, ఇది ఒక శిష్యుడిగా ఉండకూడదు. ఇది తగదు. ఇలాంటి అతిశయపు మాటలు, ఇలాంటి గర్వపు ఆలోచనలు, ఇలాంటి గర్వంతో కూడిన వైఖరి యేసు ప్రభు యొక్క శిష్యునికి ఉండడానికి హానికిరాదు. ఇలా ప్రభుతో మాట్లాడుతుంటే శిష్యులందరికీ మిగతా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? యేసు ప్రభుతో మాట్లాడే విధానం ఇదేనా? యేసు ప్రభును అడిగే విధానం ఇదేనా అని చెప్పి వాళ్ళు చూడండి 41వ వచనం. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపడసాగారు. వాళ్ళు కూడా నచ్చలా. అయితే అప్పుడు ప్రభు అన్నాడు, లేదు అట్లా కాదు, మీలో అలా ఉండకూడదు అని ఏమని చెప్తున్నారు చూడండి 43వ వచనం. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడు ఎన్నుకొనేడలా వాడు మీకు పరిచారకుడు ఎండువలను, మీలో ఎవడైనాను ప్రముఖుడు ఎన్నుకొనేడలా వాడు అందరికీ ఏంటి మీరు ఇట్లా అనుకుంటున్నారు? అలా కాదు యోహాను, నీ ఆలోచన సరి అయింది కాదు, నీ మనవి సరి అయింది కాదు, నీ మాటలు సరి అయినవి కావు. అలాగొద్దు. నిజంగా గొప్పవాడు కావాలనుకుంటున్నాం, నిజంగా గొప్ప ప్రముఖుడిగా ఉండాలనుకుంటున్నాం, పేరు కావాలనుకుంటున్నాం, పొజిషన్ కావాలనుకుంటున్నాం. అయితే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏం చేయాలా? అందరికీ దాసుడిగా ఉండాలి, అందరికీ పరిచారకుడిగా. పరిచారకుడిగా అందరికీ దాసుడిగా ఉంటే ఇంకా గర్వం ఉంటుందండి వారికి? అతిశయం ఉంటుందా? లేదు. ప్రభు అప్పుడు చెప్పాడు, తన మాదిని, తన స్వయం, తన సెల్ఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉండాలో అనేది. చూడండి కింద వచనం 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు. చూడు అంటే తను బయలుపరుచుకుంటున్నాడు. చూడు నీకేమో కుడి పక్కనే స్థానం కావాలి, ఎడమ పక్కనే స్థానం కావాలి, నేను చేసేదంతా కూడా చేస్తాను అంటున్నావు. చూడు నా జీవితం చూడు. ఆరాధన విన్నట్టుగా అత్యున్నత సింహాసనం ఆశ్రయించిన దేవుడు, ఆ మహాదేవుడు, సమీపింపలేని తేజస్సు కలిగిన దేవుడు ఏమైనాడు?
పరిచారం చేయటకే వచ్చాడు. అనేకులు ప్రతిగా విమోచన క్రయధన ప్రాణమిచ్చుడికే వచ్చాడు. తను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. అది బయలుపరిచాడు. ఇది యోహాన్లో ప్రారంభంలో యోహాన్ అంటే ఎట్లా ఉండేవాడు. అయితే ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన. తర్వాత యోహాన్ ఎంత స్వార్థపరుడు అంటే, ఎంత మీన్ మెంటాలిటీ అంటే, సంకుచితమైన స్వభావం కలిగిన అంటే. దాని ముందు అధ్యాయం రండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 38వ వచనం నుండి. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్ట చూచితిమి, వాడు మనలను వెంబడించేవాడు కాడు గనక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడను లేడు. ఇది ఒకరోజు యోహాను ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. కొంతమంది దయ్యములు పట్టిన వాళ్ళు ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆ దయ్యములు యేసుప్రభు నామంలో వెలుగొడుతున్నాడు. అక్కడ ఆయన పరిచర్ని బట్టి కొన్ని దయ్యములు వెళ్ళిపోతున్నాయి. యోహాను చూసి వెంటనే నచ్చలేదు దీనికి. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి ఆటంకపరిచాడు. ఆపు, పరిచర్య ఆపు, దయ్యం వెలుగొట్టడం ఆపు అని చెప్పి ఆపి అప్పుడు వెళ్ళి యేసుప్రభు చెప్తున్నాడు. అసలు ఎప్పుడు చెప్పాలా? ఈయన చూసిన తర్వాత అక్కడ కొన్ని దయ్యములు యేసుప్రభు నామంలో వెళ్ళిపోతున్నప్పుడు ముందు ఏం చేయాలి? ఈయన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు ఎవరో మనం కాదు, నీ నామమున దయ్యములు వెళ్ళగొడుతున్నారు, ఏం చేద్దాం అంటే ప్రభు ఏమైనా చెప్పేవాడు. దాని ప్రకారం ఈయన చేయాల్సిందంతా చేసి అక్కడ పరిచర్య ఆటంకపరిచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చెప్తే ప్రభు ఏమన్నాడు? మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ప్రభు మెచ్చుకున్నాడా? ఏమన్నాడు చూడండి, 39వ వచనం. అందుకే యేసు వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడును. ఈయన అనుకున్నది ఒకటి, అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పింది ఒకటి. ఆటంకపరచద్దు, అభ్యంతరపరచద్దు అన్నాడు. అంటే ఈయన ఎందుకు ఆటంకపరిచాడు? వేరే వాళ్ళు సేవ చేస్తే ఈయనకి ఇష్టం లేదు. చేస్తే ఏమైనా సేవ చేస్తే, ఏమైనా దైవం వెళ్ళగొడితే, ఏమైనా అద్భుతాలు చేస్తే, ఏమైనా వాక్యం ప్రాక్టీస్ చేస్తే నేనే చేయాలి, మేమే చేయాలి, మేమే. వాళ్ళెవరండి చేయటానికి? వాళ్ళెవరండి అద్భుతాలు చేయడానికి? వాళ్ళెవరండి సేవ చేయడానికి? వాళ్ళెవరండి దైవం వెళ్ళగొట్టడానికి? చేస్తే మేము చేయాలా? మేము సేవకులము, మేము శిష్యులము, మేము పైనుండి దిగి వచ్చాము, మేము యేసుప్రభుని వెంబడించేవాళ్ళం. చేస్తే మా ద్వారా జరగాలి. వాడెవడు? ఇస్ ద థర్డ్ పర్సన్. స్వార్థం, మేం చేయాలా? సంకుచితమైన మనస్తత్వం. ప్రభు కట్టలేదు. ఆయన విశాల హృదయం కలిగిన వాడు, అందరిని ప్రేమించేవాడు. ఆటంకపరచొద్దు. యేసు ప్రభుకు లేని అభ్యంతరము ఈయనకుంది. నువ్వు నా శిష్యునిగా ఉండాలంటే, నా కొరకే రాను దినాల్లో సువార్తను ప్రకటించాలంటే, నా కొరకే సిలువను మోయాలంటే, యోహాను నీలో ఉండకూడని లక్షణం ఇది. నీలో స్వార్థం పోవాలా? నువ్వేనా ఏంటి? నీకేనా ఏంటి? ఈ సంకుచితమైన ఈ మీన్ మెంటాలిటీ వెళ్ళిపోవాలా? పాతవి గతించిన తర్వాత ఈయనకి ఎంత కోపం అండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వరకు మార్చి చదువుకుందాం. ఆయన పరమునకు చేర్చుకున్నవాడు దినములు పరిపూర్ణమొచ్చినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున ఆయనను చేర్చుకునలేదు. అంతటా వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. ఇప్పుడు కూడా చూడండి, యేసుప్రభు రోజు శిష్యులతో కలిసి యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్ళాలంటే మార్గ మధ్యంలో ఉన్న సమరయ గ్రామంలో గుండా వెళ్ళాలి. ఆ సమరయ గ్రామంలోకి వెళ్తుంటే వాళ్ళు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు ఈయన అంటే వాళ్ళు చెప్పారు, యేసుప్రభు యెరూషలేముకి వెళ్తున్నాడు. యెరూషలేం అంటే వాళ్ళకి కోపం, యెరూషలేం యూదులన్న కోపం. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మార్గం ఇవ్వలేదు, చేర్చుకోలేదు, కాదు అని చెప్పారు. కాదు అని చెప్తే ఈయనకి ఎంత కోపం వచ్చిందండి, చాలా కోపం వచ్చింది.
ఇప్పుడు ఈ మార్గం కాబట్టి వేరొక మార్గంగా ఇష్టం వెళ్ళొచ్చు, కానీ ఆ మార్గంన యేసు ప్రభు వెళ్ళటానికి వీలు లేదు అని చెప్తే ఎంత కోపం వచ్చిందండి, చాలా కోపం వచ్చింది. సాధారణంగా ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఇది మార్గం గుండా దారి ప్రాంతంలో వెళ్తున్నారు, మీరు కాదని మనకి వెళ్ళకూడదు వేరే ప్రాంతం గుండా వెళ్ళనంటే మనం ఏం చేస్తాం, మహా అయితే ఏం చేస్తాము, 4 మాటలు అంటాం, ఇది నీ దారా నీ రోడ్డా, లేకపోతే మాటల వరకే, కొట్టే వరకు వెళ్తామా, వెళ్ళాం, కోపడతామంతే. ఈయన కోపం ఎంత తీవ్రమైందంటే చంపేద్దామంటాడు వాళ్ళని. ఆకాశం నుండి అగ్ని దించి వీరిని నశించుట ఆజ్ఞాపించుట. వాళ్ళు చేసింది ఏంటండి, మార్గం ఇవ్వలేదు, అంత కోపమా. మార్నింగ్ వచ్చేటప్పటికి వెహికల్ పార్క్ చేయడానికి నాకు ప్లేస్ దొరకలే, చాలా ఇబ్బంది అయింది. అక్కడికి వెళ్తే అక్కడ అన్నీ చాలా వచ్చేసి ఆటోలు అట్లనే ఉన్నాయి, వెహికల్స్ కార్స్ అట్లా ఉన్నాయి. మార్నింగ్ సెషన్ కదా అక్కడ మీటింగ్స్ అనుకుంటాను. అక్కడైతే ఆ సిస్టర్ ఒప్పుకోదు, అక్కడ మా 2 కార్లు వస్తే ఇక్కడ చర్చికి అంటుంది, ఇక్కడ పెడితే ఒక బ్రదర్ చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఖాళీ లేదు. ఇంకెట్లా, ఇంక నేను మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొద్దాము అనుకునేటప్పటికి అక్కడ ఇక్కడ పెట్టండి అంటే సరే, ప్రతిసారి మాకు ఇదే ఇబ్బంది. ఇప్పుడు ఈయన చేర్చుకోలేదు, మార్గంలో ఆపేస్తున్నారు, కోపం వస్తుంది. అసలు కోపడాల్సింది ఎవరండి, అసలు కోపం రావాల్సింది ఎవరికి, యేసు ప్రభుకి రావాలి. ఈయనకేంటి కోపము, అంత కోపమా, చంపేస్తానంటాడా, నాశనం చేస్తా అంటాడా? ఓ శిష్యుడిగా నీకు తగునా ఇదే? యేసు ప్రభుని చేర్చుకోవట్లేదు, కోపం రావాల. జగద్రక్షకుడు ఆయన, మహాదేవుడు, అత్యున్నత సింహాసనాసీనుడు, ఆయనకు అవకాశం ఇవ్వకపోతే ఆయన కోపం రావాలి, పౌరుషం రావాలి. నిజమే ప్రియులారా, ప్రభు ఎంత తగ్గించుకుంటూ వచ్చినాడు. నేను నన్ను రక్షించుట కొరకై, పరలోకానికి మార్గంగా తన కుమారుని ఏర్పరచుట కొరకై ప్రభు తాను ఎంతగానో రిక్తంగా చేసుకున్నాడు. ఆయన చేర్చుకోరండి ప్రజలు. ఇక్కడ సమరయలో యేసు ప్రభుని చేర్చుకోలేదు. తన వారి దగ్గరికి వచ్చి ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. స్వకీయులైన యూదులు కాదన్నారు, చేర్చుకోలేదు. సరే సమరయల దగ్గరికి వెళ్తే సమరయలు ఆ మార్గం వెళ్ళటానికి కాదన్నారు. చేర్చుకోరా యేసు ప్రభుని, లోకరక్షకుని అంగీకరించరా? నిజమే సహోదరి సహోదరుడు, ఆనాడు వారు స్వకీయులు చేర్చుకోలేదు, సమరయలు చేర్చుకోలేదు. మరి వాట్ అబౌట్ యూ? నువ్వు చేర్చుకున్నావా యేసు ప్రభుని? నువ్వు యేసు ప్రభుని అంగీకరించినావా? నువ్వు రాలేవని తెలుసు, స్వకీయులు యూదులు ఆయన ఎదుగు రాలేరని తెలుసు, అందుకని ఆయన తానే స్వకీయులు ఎదుగు వచ్చాడు. సమరయులు ఆయన దగ్గర రాలేరని తెలుసు, అందుకని ఆయన తానే వరుణ మార్గాల్లో, వారింటి దగ్గరకు, వరుణ ప్రాంతాల్లో ప్రభు వచ్చినాడు. నువ్వు కూడా ప్రభు దగ్గర రాలేవని తెలుసు, నీ పాపను బట్టి గొర్రెవలే తప్పిపోయినావు, దారి తొలగినావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నావు. అందుకని ప్రభుని ప్రేమిస్తూ వచ్చాడు. అనేక పర్యాలు నీ ఎదుగు సువార్త ద్వారా వచ్చాడు, అనేక పర్యాలు నీ హృదయ ద్వారం దగ్గర నిలబడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. అయితే నువ్వు చేర్చుకున్నావా? ఇంతవరకు చేర్చుకున్నావా? చేర్చుకోలేదా? వెలుపట్టే నిలబెడుతున్నావా? మహాదేవుణ్ణి, అత్యున్నత సింహాసనాసీనుడి నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా, చేర్చుకోకుండా ఇంతవరకు శిక్షా విధి కింద ఉన్నావా? సహోదరుడా సహోదరి, చేర్చుకోలేదు. ఎంత కోపడుతుంటే వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. మళ్ళా లూకా సువార్త 9వ అధ్యాయము 55వ వచనం చదవండి. 54, 55 వచనాలు. శిష్యులైన యాకోబును యోహాను చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. కింద ఫుట్నోట్లో ఉంది 4 అని. ఏమని గద్దించాడంట? యోహాను ఏమంటున్నా, నువ్వు ఏంటి నీకు అంత కోపం? నాకు రాలేదు కోపము, నీకెందుకు అంత కోపం? అసలు నేను ఎందుకు వచ్చాను యోహాను? రక్షించడానికి వచ్చాను, నువ్వేమి చంపేమంటున్నావు, నశింపచేయమంటున్నావు అని సున్నితంగా ప్రభువాన్ని గద్దించాడు. ఇదండి పాతవి కలిగిన యోహాను. ఆయన చూస్తే గర్వం, స్వార్థం, కోపం. అయితే ఇలాంటి యోహాను ప్రభు ఎట్లా మార్చాడు? ప్రభు తృణీకరించలేదు. ఇలాంటి వాడు నాకు శిష్యుడిగా ఉండటానికి ఎంత మాత్రమో పనికిరాడు అని త్రోసివేయలేదు. ప్రేమల దేవుడు, పిలిచిన దేవుడు ఆయన కదా,
నా వెంబడి పిలిచిన దేవుడు ఇప్పుడు ఈయన జీవితంలో ఎంత చక్కటి మార్పులు ప్రభు తీసుకొస్తాడు. తన యొక్క స్వభావంలోనికి, తన యొక్క పోలికలోనికి ఈ దైవజనుడిని ప్రభు ఎంత చక్కగా మార్చాడు. ఈయన మార్చడానికి ప్రభు ఏం చేసేవాడంటే అవకాశాలు ఇచ్చేవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి గమనించు, ప్రభువును మార్చాలనుకుంటాడు, తన పోలికలో తీసుకురావాలనుకుంటాడు, తన స్వభావంలో తీసుకురావాలనుకుంటాడు. అందుకొరకు ఈయన అవకాశాలు ఇస్తాడు మనకి. ఒక్క అవకాశమే ప్రభు బల్ల. ప్రభు యొద్ద మనం పరీక్షించుకునే దానికి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకే ఒక అవకాశం ఇస్తాడు. వాక్య వెలుగులో మనల్ని సరి చేసుకునే దానికి ఒక తరుణం ఇస్తాడు. అట్లనే యోహాను కూడా కొన్ని అవకాశాలు ప్రభు ఇచ్చాడు. అవకాశాలు యోహాను సద్వినియోగపరుచుకున్నాడు. కొన్నిసార్లు ప్రభు తనతో పాటు కేవలం 3 మాత్రమే తీసుకెళ్ళేవాడు. అందులో యోహాను ఒకడు. ఒకసారి సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. చనిపోతే అప్పుడు ఎవరెవరిని తీసుకెళ్ళాడు చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 37వ వచనం. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానీక. 47వ వచనం. ఆ చిన్నదాన్ని చేపట్టి తలితాకుమేని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువు సాగాను. ఇక్కడ చూసారా, ఈ వ్యక్తి చనిపోయింది, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్లను తిరిగి సజీవురాలుగా చేయట కొరకై యోహాన్ కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన ముందే, యోహాన్ కళ్ళ ముందే ఆ చిన్నదాన్ని ప్రభు జీవింపజేస్తాడు. ఈ కార్యం చేయడం ద్వారా 2 నేర్పిస్తున్నాడు ప్రభు. యోహాను, నువ్వు ఎలాంటి వాడు నువ్వు గమనించుకో, నేను ఎలాంటి వాడినో తెలుసుకో. అది చేసినప్పుడు ఆ చిన్నపిల్ల వారి కళ్ళ ముందే చనిపోయిన చిన్నపిల్ల తిరిగి సజీవురాలుగా లేచినప్పుడు యోహాన్ గమనిస్తున్నాడు, నేను వెంబడించిన ప్రభు జీవం కలిగిన వాడు, జీవం ఇచ్చేవాడు, మృతులను సజీవుగా చేయవాడు. ఒక నూతన అనుభవంలోనికి యేసు ప్రభు యోహాన్ తీసుకొస్తూ వచ్చాడు. మరొకసారి కూడా వీళ్ళు ముగ్గురిని మరొక ప్రాంతాన్ని తీసుకుపోయినాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియా వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. తర్వాత 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో నుండి పుట్టెను. 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరినో వారికి కనబడలేదు. ఇది ఈ ముగ్గురిని ప్రభు తీసుకెళ్ళినప్పుడు కొండ మీద ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో చూస్తే ఆ అద్భుతాన్ని ప్రభు చూపించాడు. ఆయన వస్త్రములు, ఆయన ముఖము అంతా మారిపోతుంది. పరలోకం నుండి దేవుని స్వరం వినబడుతుంది. ప్రభుని గురించిన గొప్ప సాక్ష్యం. తండ్రి తన కుమారుని చెప్తున్నాడు, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. అద్భుతమైన అనుభవంలో ప్రభు తీసుకొచ్చాడు. ఇక్కడ యోహాన్ గమనిస్తున్నాడు, నా ప్రభు జీవం గలవాడే కాదు, నా ప్రభు మహిమ గల దేవుడు, ఆయనలో మహిమ ఉంది, పరలోకపు సాక్ష్యం ఉంది, ఈయన యందు తండ్రికి ఆనందం ఉంది, కనుక ఈయన మాట నేను వినవలసిన అనుకుంటున్నాను. ఒక అద్భుతాన్ని ప్రభు చూపించాడు. కాబట్టి తాను ప్రభు యోహానుకు బయలుపరుచుకుంటూ ద్వారా ఆయనలోని కొరతలేంటో చూపిస్తూ వచ్చాడు. ఆ కొరతను సరిచేసుకునే దానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. అదే సమయంలో తను ఎలాంటి వాడో తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇంకొక స్థలాన్ని కూడా ప్రభు ఆయన తీసుకువెళ్ళాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటున్న శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగినంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగినది,
మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి చూసారా, గెత్సెమనే తోటకి వెళ్ళేటప్పుడు అందరు శిష్యులు వచ్చారు, ఎక్సెప్ట్ ఇస్కరియోతు యూదా తప్ప. అయితే కొంత దూరం వెళ్ళేటప్పుడు ముగ్గురు మాత్రం చాలా లోపలికి తీసుకుపోయినాడు ప్రభు. జబదయి కుమారులు అంటే యోహాను, యాకోబు. ఇప్పుడు అక్కడ వారి ముందు ఆయన దుఃఖాక్రాంతుడవుతున్నాడు, చింతాక్రాంతుడవుతున్నాడు, ఏడుస్తున్నాడు యేసు ప్రభు. అట్లా ఏడుపు కాదు, మరణమగునంతగా బహుదుఃఖంలో ఆయన ప్రాణం మునిగిపోయింది, ఆయాతన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఇంతవరకు ప్రభుని అలా చూడలేదు. ఆ ముగ్గురు మధ్య ఆ గెత్సెమనే తోటలో ప్రభు ఎంత వేదన పడుతున్నాడో, ప్రభు ఎంత చింతతో ఉన్నాడో, ఎంత దుఃఖంతో ఉన్నాడో, ఎంత కన్నీరు గారుస్తున్నాడో, ఎంతగా మొరబెడుతున్నాడో కళ్ళారు చూశాడు. అంటే నా ప్రభు ఇంత ప్రేమ కలిగినవాడా, నా ప్రభు పాపి రక్షణ కొరకై, మానవ జాతి విమోచన కొరకై ఇంత క్రైమ్ ఇచ్చేవాడా, ఇంత దుఃఖపడేవాడా, ఇంత భారం కలిగినవాడా నా ప్రభు. తన దాన్ని ప్రభు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ప్రభు సరిచేసే విధానం ఇది. ఆ ప్రక్రియ ఇంత మధురంగా ఉంటుంది, ఇంత రమ్యంగా ఉంటుంది. నీలో ఈ అవలక్షణాలు ఉన్నాయి, నీలో ఈ చెడుతనం ఉంది, నీలాంటి వాడు నా సేవకు పనికిరాడు, నా శిష్యుని కూడా పనికిరాడు అని తొలివేక ఎంత చక్కగా దగ్గర తీసుకొని తనతో పాటు తిప్పి అవకాశాలు ఇచ్చి ఆ జీవితంలో ఎంత చక్కటి పరసంబంధమైన మార్పు, దైవికమైన మార్పు ప్రభు తీసుకొచ్చాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందు నేడలా, వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఈ మార్పు దొరుకుతుంది. క్రీస్తునందు పాతవన్నీ పోతాయి. ప్రభు యేసు క్రీస్తునందు పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, నూతనమైనవి సమకూర్చునే భాగ్యం దొరుకుతుంది ప్రియులారా. ఈ రీతిగా ప్రభు ఆయన తరఫు చేశాడు. ఇప్పుడు చూడండి, యోహాన్లో ఎంతో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందండి. నూతనంగా పాతవన్నీ పోయినాయి. 3 సంవత్సరాలే కదా యేసు ప్రభుతో పాటు యోహాన్ ఉంది. 3 సంవత్సరాల తర్వాత ప్రభు ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోహాన్లో గర్వం ఎక్కడ పోయిందా? ఒకనాడు పెత్తనం కావాలనుకున్నవాడు, ఒకప్పుడు స్థానం కావాలనుకున్నవాడు, ఈనాడు సిగ్గుపడి ఉంటాడు. ప్రభువా ఏంటి, నేను అసలు మాట్లాడాల్సిన మాటలేనా ఏంటి, నేను అడగాల్సిందేనా, నేను అడిగిందల్లా నువ్వు చేయాలా, అయ్యో తెలిసి అజ్ఞానంలో వ్యర్థంగా మాట్లాడాను, గర్వంతో ప్రవర్తించాను అనుకొని తను మార్చుకున్నాడు, సరి చేసుకున్నాడు, ప్రభు యొక్క పోలికలో రాగలి. ఇప్పుడు యోహాను తన విషయమై ఎంత తగ్గింపు కలిగిన వాడు కూర్చున్నాడు. సాధారణంగా యోహాను శిష్యులందరూ ఎలాంటి వాడు? ముఖ్యుడు. అంటే ఒక విధంగా ఏం చెప్పుకోవచ్చు, చాలామంది ఇప్పుడు గొప్ప గొప్ప సేవలు ఉంటారు, సేవకులు వాళ్ళ గురించి వాళ్ళు ఏమని చెప్పుకుంటారు సాధారణంగా? రెవరెండ్ అంటున్నారు. రెవరెండ్ అంటే పూజింపదగిన రెవరెండ్, లేకపోతే బిషప్ అంటున్నారు, లేకపోతే మోడరేటర్. ఈయనేం చెప్పుకోవచ్చు? సీనియర్ మోస్ట్ డిసైపుల్ అని చెప్పుకోవచ్చా? లేకపోతే సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్ అని చెప్పుకోవచ్చా? యేసు తప్ప మరెవరు కనబడకూడదు, యేసు తప్ప మరెవరు కూడా వినబడకూడదు. కనబడకూడదు, వినబడకూడదు. కనబడేది ఎవరు? యేసే. వినబడేది యేసే. అది ఆయన చెప్పాడు. ఆయన పేరేంటంటే చెప్పడే, ఏమని చెప్పుకుంటాడు తన గురించి? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకునిచుండెను. ఎవరండి ఈయన? ఎవరండి ప్రేమించినవాడు అంటే? యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఎవరు? యేసు ప్రేమించిన మరొక శిష్యుడు అంటే ఎవరైనా? ఈయన పేరు లేదా? ఉంది, పేరు కోసం రావట్లేదు. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో, సోదరుడా, ఇది తగ్గింపు. యేసును చూపించే అనుభవం ఇది.
యేసును ప్రకటించే అనుభవం ఇది. నా పేరు కాదు, నా పేరు ఏంటిలే, నేనెందుకులే, ఒకనాడు ఈ వ్యక్తేనా, కుడి స్థానం కావాలి, ఎడస్థానం కావాలి, పొజిషన్ కావాలి, పేరు కావాలన్న ఈ వ్యక్తేనా? క్రీస్తు ప్రభులో పాత్రను తొలగించిన వాడు, ఆత్మసంబంధమైన పరిసంబంధమైన నూతనమైన అనుభవం ఇచ్చే దేవుడు ఇంతగా మారుస్తాడు. తన పేరు చెప్పేదానికి కూడా ఇష్టపడలేదు. నేను ఎవరయ్యా అంటే, ఒకడు ఘోరమైన పాపని ప్రభు కృపను బట్టి రక్షించబడింది. నీ పేరేమిటాయా? ప్రభు యొక్క తల్లి బాధ్యత నీకు అప్పగించబడింది. ప్రకటన గ్రంథం గురించిన అవగాహన నీకు ఇవ్వబడింది. నీ పేరేమయ్యా? నా పేరెందుకు లేండి, నేను యేసు ప్రభు ప్రేమించిన వాడిని, యేసు నన్ను ప్రేమించాడు, ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. ఈ దినాల్లో ఇది కనబడట్లేదు. పేరు కోసమే ఆశపడేవారు ఉంటున్నారు. పేరు కోసమే ఆశపడితే పేరు ప్రభు ఇస్తాడు, కానీ జీవం ఉండదు. మీకు పేరు మాత్రము ఉన్నది కానీ మృతుడు, జీవం లేదు, కదలికలు లేదు. ఇప్పటికే చాలా పోయినాయి, చాలా కోల్పోయావు. ఎందుకు కోల్పోయింది ఈ సంఘము? దేనికోసం ఆశపడింది? పేరు కోసం, గొప్ప కోసం, ప్రజల మధ్య గౌరవం కోసం. నీకు అలా కావాలంటే ఇస్తాడు ప్రభు, కానీ ఏముండదు, నీకు జీవం ఉండదు. జీవం కావాలా, పేరు కావాలా? అపోస్తలుడైన పౌలు పేరు కోసం ఇష్టపడలేదు, ఆయనకు జీవం కావాలి. ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆ పునరుద్ధాన బలం కావాలా, దానికోసం పేరేంటి? ఇన్ చాలా ఉన్నాయి ప్రివిలేజెస్ అపోస్తలుడైన పౌలుకి. చాలా పండితుడు, చాలా అభ్యసించినవాడు, పరిసేయుడు, బెన్యామీనుకు ఎన్నో ఉన్నాయి, పెద్ద లిస్ట్. ఆ లిస్ట్ అంతా నాకు వద్దాయా, ఎందుకు పెంట, అది నష్టము. నాకేం కావాలా? దట్ ఐ మే నో హిమ్, దట్ ఐ మే నో ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఆయన పునరుద్ధాన శక్తి, అది కావాలి నాకు. అతి శ్రేష్టమైన జ్ఞానం కావాలి నాకు, అది ఆయన ఆశ. అందుకే ప్రభు పోలికలో తీసుకురాబడ్డాడు. దూషకుడైన వాడు, హింసకుడైన వాడు, హానికరుడు, దేవుని దాసుని ఎంచబడి భూలోకమును తలకిందుగా చేసిన భాగ్యములు రాగలిగిన అంటే కారణం ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? పవర్ ఆఫ్ రిజరక్షన్. ఎందుకు? పేరొద్దు, ఇది నాకు కావాలనుకుంటూ వచ్చాడు. అందుకని వాళ్ళ గురించి ఎంత శ్రేష్టమైన మాట, వాడు పేరు కోసం ఎక్కడ ప్రయత్నించలేదు. వారి గురించి ఎంత శ్రేష్టం, ఎవరి పేరు కోసమే వారు ప్రయాసపడినారండి? అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 25వ వచనం. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు, యేసుక్రీస్తు ప్రభు పేరు కొరకు తాము అప్పగించుకున్నారు, రిక్తిగా చేసుకున్నారు, ఖాళీగా చేసుకున్నారు, దాగి ఉన్నారు. ఒకసారి ఏమైందంటే వీళ్ళకి చాలా పెద్ద శోధన వచ్చింది. వీళ్ళకి పేర్లు పెడుతున్నారే వాళ్ళు, అసలు వీళ్ళని మనుషులా చూడట్లేదు, దేవతలుగా చూస్తున్నారు. ఆ ముందు అధ్యాయంలోనే లుస్త్రలో బలహీనమైన పాదం కలిగిన వాడిని ప్రభు స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, అసలు వీళ్ళు మనుషులు కాదండి, వీళ్ళిద్దరూ దేవతలు మనుషుల రూపాలు వచ్చారని చెప్పి భ్రమపడి ఏం చేస్తున్నారు చూడండి. 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకేమేలో భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎదుగు దిగి వచ్చిన కేకలు వేసి పేర్లు కూడా పెట్టారు. బర్నబాకు ద్యుపతి అనియు, సౌలు ముఖ్య ప్రసంగి అయిన అతనికి హెర్మి అని పేరు పెట్టగా ఏం చేయబోతున్నారు? పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారంలో తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని, అంటే వారిని గణపరచబోతున్నారు, వారికి పూజ చేయబోతున్నారు, పూలదండలు తెచ్చి వారిని సన్మానించబోతున్నారు, వారి ముందు బలి అర్పించి వారిని గణపరచాలనుకున్న వారికి దేవతలు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఎంత భయం వేసిందంటే, అయ్యో ప్రభా, మేమే పట్వారం, మాకెందుకు ప్రభా ఈ ఘనత, మాకెందుకు ప్రభా ఈ పూజ, మాకెందుకు ప్రభా ఈ పేరు, ఘనత మహిమ ప్రభావం పొందదగిన వాడు నీవే అని చెప్పి వాళ్ళు అక్కడ అట్లా రెస్పాండ్ వాళ్ళు బట్టలు చెప్పుకున్నారు. చూడండి కింద వచ్చిన 14 వచ్చిన అపోస్తలుల బర్నబాయు పౌలును సంగతి విని తమ వస్త్రం దించుకొని సమూహంలో చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?
మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు అది స్వాత ప్రకటిస్తున్నారు. అయ్యా, మీరు చేసే పని మంచిది కాదు, మేమేలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళమే, మీరెంతా, మేము కూడా అంతే, ఏం లేదు. మీరు మా వైపు చూస్తున్నారు, చూడాల్సింది మా వైపు కాదు, జీవం గల దేవుని వైపు, ఆకాశమును, భూమిని, సముద్రం, ఇదిగో ఆయన వైపు చూడండి, ఆయన పూజించండి, ఆయనకి అర్పించండి, ఆయన నమ్మండి, ఆయన విశ్వసించండి, ఆయన రక్షణ అంగీకరించండి, ఆయన చేర్చుకోండి. ఆయనే, మేము కాదు, ఏసే, నేను కాదు, ఈయన కాదు, పేర్లొద్దు మాకు, మేము దేవతలం కాదు, మీలాంటి వాళ్ళమే. ఎంత ప్రయాసపడ్డారంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి. చూడండి 18వ వచనం. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహమును ఆపుట బహు తల కిందలా ఆవాల్సి వచ్చింది, వాళ్ళు కింద మీద పడాల్సి వచ్చింది, బహు ప్రయాసపడ్డారు. ఇది సహోదరుడా, సహోదరి, యోహాన్ గారు, ఎందుకయ్యా నాకు పేరు? యేసు ప్రేమించిన శిష్యుడని చెప్పు, యేసు క్షమించిన శిష్యుడని చెప్పు. ఒకప్పుడు ఘోరమైన పాపిని, నాకెందుకండి టైటిల్స్, నాకెందుకండి పేర్లు? చూస్తారా, అత్యంత దీనుడిగా ప్రభు మార్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్త, నూతనమైన వ్యక్తి. సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా ప్రభు లాంటి కార్యం చేయడానికి అనుమతిస్తున్నావా? ఎంతో కాలంగా రక్షించబడింది, చాలా పాతవి ఉన్నాయి, పాత వాటితోనే కంటిన్యూ అయిపోతున్నావు. హౌ లాంగ్ విల్ యూ కంటిన్యూ లైక్ దాట్? ఎంత కాలం అలా పాత వాటితో పోతావు? నీ పాత వాటిని, నీకు రోతమైన, దేవునికి అసహ్యమైన వాటిని ప్రభు వాటిని నిర్మూలన చేసి తనదైన పరసంబంధమైన జీవాన్ని ప్రభునికి ఇవ్వాలనుకుంటుంటే, తన పోలికలను ప్రభు తేవాలనుకుంటుంటే అవకాశాలను ప్రభునికి ఇస్తున్నాడు. ఆనాడు అవకాశాలు ప్రభు యోహానికి ఇచ్చినట్లే ప్రభు బలలో పాల్పొందే అవకాశాన్ని ఆ విధంగా సరి చేసుకుని సమకూర్చబడే అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. ఒకనాడు యోహాను స్వార్థపరుడు, ఆయనకే ఉండాలంతా, ఆయనే చేయాలి, ఆయనే వెలగొట్టాలి, మీతో వాడు చేస్తే ఒప్పుకోడు. అలాంటి యోహాను ఎంత మార్పు వచ్చిందండి, ఆ స్వార్థమయమైంది. ఎంత చక్కగా ఆయన యాటిట్యూడ్ ప్రభు మార్చాడు, చూసారా? రండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయం. జీవవాక్యం, 1వ వచనం. జీవవాక్యం గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచానో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి ఆ జీవనం వచ్చి సాక్ష్యం ఇచ్చచ్చు, దాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు గమనించండి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని, విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మీ సంగతులను, ఒకప్పుడు ఇది లేదు, మన అనేది లేదు, మేము, నేను అన్నది ఉంది. ఉంటే నేను నా బ్రదరే, నా ఫ్యామిలీనే, అస్వార్థంగా ఉండేవాడు. ఇప్పుడు అసలు ఏమనాలా? కన్నులారా చూచాడు, చేతులారా తాకాడు, పౌరుడు పక్కన ఉన్నాడు. ఈ భాగ్యమంతా మాకే పరిమితమో, మాకే సొంతమో, మేము అట్లేదు. ఏమన్నాడు? మాతో కూడా మీకును కూడా, మేమే కాదు మీకు కూడా. మీ దూరస్తులు ఉండవచ్చు, ప్రభు గురించి మీకు తెలియకపోవచ్చు, ప్రభు గురించి మీరు ఎరగకపోవచ్చు. అయితే ఈ గొప్ప భాగ్యము, ఈ సంతోషము, ఈ ఆనందము మీకు కూడా, మాతో కూడా మీరు అందరం మన వస్తున్నాడు. మన సంతోషము, మన సహవాసము, వాట్ ఎ చేంజ్ అండి. ఏమైంది? ఈయన సెల్ఫిష్ యాటిట్యూడ్ అంతా కూడా మార్చబడి షేరింగ్ యాటిట్యూడ్లో రాగలుగుతున్నాడు, షేర్ చేసుకుంటున్నాడు. రండి, మాకే కాదు ఈ ఆనందం, మీరు కూడా ఈ సహవాసం మీరు కూడా రండి, అందరం మనమందరం కలిసిపోదాం, మనమందరం కలిసి ఆనందిద్దాం ప్రభులో, మనమందరం కలిసి ప్రభులు ఎదుగుదాం, మనమందరం కలిసి ఆయన వెలుగులో నడుద్దాం. అది సహోదరుడా, సహోదరి, స్వార్థము, సంకుచితత్వం అంతా ప్రభు పాతవి తొలగించి నూతనమైన వాడితో ప్రభు ఈ దాసుని అనిపోయినాడు. ఆ తర్వాత ఈయనకి ఎంత కోపం కదా, మార్గం ఏమో లేదంటే చంపేస్తా అన్నవాడు ఎంత మార్చబడ్డాడు. సాక్షాత్తు యేసు ప్రభు యొక్క సహనంలో పాలి భాగస్థుడైనాడు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలివాడినైనా
ఆయన యొక్క సహనంలో కూడా పాలువాడిగా చేపట్టాడు. ఆయన కోపం పోయింది, ఉద్రేకం పోయింది, రోషం పోయింది. ఆయన శాంతమూర్తిగా మార్చబడ్డాడు, ప్రేమ కలిగిన వాడుగా మార్చబడ్డాడు. మరి చూడండి, పంచుకునేవాడుగా మార్చబడ్డాడు. సహోదరుడా, సహోదరి, క్రీస్తు యేసు ప్రభునందు వచ్చే మార్పు ఇది. ప్రభు తీసుకొచ్చే ఆ గొప్ప భాగ్యం ఇది, ఆ పరివర్తన ఇది. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్త ఆయన. కనుక సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని కూడా ప్రభు మార్చాలనుకుంటున్నాడు. ఎంతకాలం పాతదైన బ్రతుకులోనే ఉంటావు, పాపంలో జీవిస్తావు, లోకస్తునిగా బ్రతుకుతావు. నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు మందిరాన్ని ప్రేమిస్తుండవచ్చు, దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండవచ్చు, పాటలు పాడుతుండవచ్చు, ప్రభు ప్రజల సహవాసం ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా నేను రక్షించలేవు, ఇవన్నీ కూడా నేను పరలోక రాజ్యం చేర్చలేవు. నువ్వు మారుమనసు పొందాలా, నువ్వు తిరిగి జన్మించాలా. నామకార్థమైన క్రైస్తవులు నేను పరలోక రాజ్యం చేరదు. అయితే యోహాను ఎట్లా మార్చబడ్డాడు? యోహాను ప్రభు పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు. ప్రభు ఏమైనా పిలిచినాడు చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుని పట్టు జాలగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇక కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహాను చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయన ఎప్పుడైతే ప్రభు పిలిచాడు, ఇక ఆలస్యం చేయలేదు. వెంటనే పిలుపుకు లోబడి ప్రభును వెంబడించాడు. సహోదరుడా, సహోదరి, వారు ఎక్కడ ఉన్నారు? వారు సముద్రంలో ఉన్నప్పుడు, వారి పనిలో ఉన్నప్పుడు, వారు వలలు బాగు చేస్తున్నప్పుడు ప్రభు వారి ఎదుగు వెళ్ళి ప్రేమపూర్వకంగా పిలిచాడు, పిలుపుకు లోబడ్డాడు. ప్రభు నిన్ను కూడా పిలుస్తున్నాడు సహోదరుడా, సహోదరి. ఈనాడే ప్రభు నిన్ను తను బిడ్డగా చేసుకోవాలని పిలుస్తున్నాడు. నీ పాపాన్ని ప్రభు క్షమించాలని పిలుస్తున్నాడు. నీ నూతనమైన వ్యక్తిగా ప్రభు చేయాలని పిలుస్తున్నాడు. పిలుపుకు లోబడ్డాడు. ఈయన ఇంత మార్పు ప్రభులో పొందగలిగినాడు. మరొక వ్యక్తిని ప్రభు పిలిచాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడు? లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అప్పుడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఇక ఇంకొకటి ప్రభు పిలిపిస్తున్నాడు, అయ్యా నువ్వు కూడా నా వెంబడి రమ్ము అంటే నేనేం చెప్తున్నాడు? మొదట నీ వెంబడి రావడం కాదు, నాకు ఒక పని ఉంది. నా తండ్రి బాగోలేదు, ఆయన ఎప్పుడు చనిపోతాడో తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన సమాధి చేసిన తర్వాత అప్పుడు తీరుకుంటే వచ్చి వెంబడిస్తాను అంటున్నాడు. అసలు ఏం చెప్పాలండి ఈయన? ఏమి సమాధానం చెప్తే ప్రభుకి ఇష్టమయ్యేది? ఆ సందర్భంలో, ప్రభు నన్ను పిలిచావు, మంచిది, తప్పనిసరిగా నాకు ఇష్టమే, నేను కూడా వస్తాను, నేను వెంబడిస్తాను. అయితే డాడీ బాగోలేదు కదా, ఒకసారి యేసయ్య మా ఇంటికి రారా, మా డాడీ బాగోలేదు, బెడ్ మీద ఉన్నాడంటే ప్రభు రాకుండా మానతాడా? పద మీ ఇంటికి వెళ్దాం, మా డాడీని బాగు చేయి ప్రభా, నువ్వు బాగు చేస్తావు, నమ్ముచున్నాను. ఓ మాట సెలవు, బాగు అయిపోతాడు మా డాడీ, పడక మీద ఉన్న మా డాడీ. ఆయన సమాధి చేయని ఎక్కలేదు, ఆయన సజీవుడవుతాడు. అప్పుడు డాడీ బాగైతే అప్పుడు నేను వస్తాను, మా డాడీ కూడా వస్తాను, ఇద్దరం కలిసి నేను వెంబడిస్తాం అని చెప్తే ప్రభు ఎంత సంతోషించేవాడు. అలా కాకుండా ఏదో సాకులు చెప్తున్నాడు, ఇష్టం లేదు. సోదరుడా, సోదరి, ప్రభు నేను పిలుస్తున్నాడు, నీ పాపాన్ని క్షమించాలని పిలుస్తున్నాడు. అందుకనే నీ ఎదుగు వచ్చినాడు, సువార్తను అందిస్తున్నాడు, నీ నూతన సృష్టిగా చేయాలనుకుంటున్నాడు. పాతదైన రోతదైన ఈ బ్రతుకును ప్రభు గతించిపోయేదానిగా చేయాలనుకుంటున్నాడు. యోహాను వలె పిలుపుకు లోబడి వస్తావా, లేకపోతే ఇంకా సాకులు చెప్తూనే ఉంటావా? అయ్యో నిన్నటి వారే మనము, రేపేం సంభవించినో మనకు తెలియదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఎంత ప్రేమ కలిగిన వాడు చూస్తావా ప్రభు, ఎంతగా నూతన పరచగలవాడు ప్రభు గమనించినావు కదా. నీ జీవితాన్ని ప్రభు మార్చగలడు. ప్రభు నేను క్షమిస్తాడు, అంగీకరిస్తాడు. అవును యేసు ప్రభు నా హృదయంలోనికి రండి. ఆనాడు సమరయులు చేర్చుకోలేదు, యేసు ప్రభుని తన స్వకీయులు చేర్చుకోలేదు. ఎంతకాలం చేర్చుకోకుండా ప్రభు దూరంగా ఉంటావు. ఈనాడే, ఇప్పుడే నీ బొందిలో ప్రాణం ఉండగానే ప్రభు యొక్క పిలుపుకు లోబడు, తగ్గించుకొని ప్రభు యేసు పాపిని నన్ను క్షమించి రక్షించి నీ బిడ్డగా అంగీకరించు అంటే ప్రభు క్షమిస్తాడు, అంగీకరిస్తాడు. రక్షించమని దేవుని బిడ్డలారా గమనించండి. యోహాను ద్వారా బుద్ధి తెచ్చుకోవాలి, మనం పాఠం తెచ్చుకోవాలా. ఎన్ని సంవత్సరాలు యోహాను లేని మార్పు? కేవలం
3 సంవత్సరాల్లోనే, షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత పరిపూర్ణమైన మార్పులోనికి యోహాను రాగలిగినాడు. ఏమైంది? ఆయనలో ఉన్న పాత గుణాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. వాటి స్థానంలో ప్రభు యొక్క ప్రేమతో, ప్రభు యొక్క నైజంతో నింబడుతూ వచ్చాడు. 3 సంవత్సరాలకి ఇంత మార్పు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి రక్షించబడి? మార్మన్స్ పొంది మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సీనియర్ మోస్ట్ బిలీవర్స్ మనం ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఈ మార్పు వచ్చిందా? ఇంకా అనేకమైన పాతవి ఉంటున్నాయి మనలో. పాత అలవాట్లు పూర్తిగా పెట్టలేదు. అక్కడక్కడ కొంచెం గ్యాప్ కనబడుతుంది. అదే కోపం ఉంది, అదే స్వార్థం ఉంది, పేరు కోసమైన ప్రాకులాట ఉంది, గర్వం ఉంది, పెత్తనాలు కావాలా, పొజిషన్ కావాలా, విడుదల కావాలా, ప్రొజెక్షన్ కావాలా, ఇతరుల మెప్పు కావాలా. జీవం అయితే వద్దు, పునరుద్ధరణ శక్తి అయితే వద్దు, యేసు ప్రభు నామానికి మహిమ అయితే వద్దు. ఇంకా పాతవే ఏలుబడి చేస్తున్నాయి మన బ్రతుకులో. ఎందువల్ల? ఎంతకాలం పాత వాటిని కొనసాగిస్తావు? ప్రభు నిన్ను ప్రేమించి యోహాను వల్లే నీ జీవితంలో సంపూర్ణంగా పాతవన్నీ దూరం చేసి నూతనమైన వాటితో నింపాలనుకుంటే ఎందుకు ప్రభుకు అవకాశం ఇవ్వట్లేదు? ఎక్కడ తేడా? యోహాను ఎప్పుడైతే ప్రభు రెక్టిఫై చేస్తున్నాడో, యోహాన్ని ఎప్పుడు ప్రభు ఇదిగో ఇక్కడ నువ్వు సెట్ అవ్వాలంటే వెంటనే సరి చేసుకుంటాడు. ఆలస్యం చేయాలి. అవును ప్రభు, నిజమే, నేను మార్చుకుంటాను, నేను సరి చేసుకుంటాను. ప్రభు నువ్వు చెప్పినట్లే, నువ్వు కోరినట్లే లోబడుతూ వచ్చాడు. పలుసార్లు ప్రభు యోహానికి ఇచ్చిన రీతిగా మనకు అవకాశాలు ఇస్తున్నాడు. అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ పరిస్థితుల ద్వారా, శ్రమల ద్వారా, ఆ యొక్క వాటన్నిటి ద్వారా కూడా మెట్టుగా ఆయన సంకల్పం ఏమంటే నిన్ను మార్చాలా, తన రాజ్యం కొరకే పరిపూర్ణంగా నేను సిద్ధపరచాలా. దాని కొరకే ఎన్ని అవకాశాల్లో ప్రవహిస్తున్నాడు. నువ్వేమో సాకులు చెప్తున్నావు, నువ్వు వాటిని అంగీకరించట్లేదు, సమ్మతించట్లేదు, సరి చేసుకోవట్లేదు. అందువల్ల పాతవిగానే ఉంటున్నాయి. ఈ జీవితంలో మార్పు లేదు, ప్రభుకు మాయం లేదు. ప్రభు లేదా పరీక్షించుకో. ప్రభా, ఇంకా నాలుగు పాతవి రక్షణ పొందకముందు కొన్ని ఉండేవి, ఇప్పుడు కూడా అవి ఏలుబడి చేస్తున్నాయి ప్రభా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను కూడా ఉన్నానని నాలో ఆ ప్రజెన్స్ కనబడుతుంది. వద్దు ప్రభా. ఆనాడు యోహాన్లో వాటిని అన్నిటి పూర్తిగా తొలగించిన రీతిగా నాలుగు కూడా తొలగించు ప్రభా. నీ పేరే కనబడాలా, నీ పేరే వినబడాలా. యేసు ప్రభా, నీ పేరు కొరకు నేను కూడా అర్పించుకునే వ్యక్తిగా ప్రభా, నీ యొక్క పునరుద్ధరణ శక్తిని పొందే నాకు జీవం కావాలి ప్రభా, నాకు నీ బలం కావాలి ప్రభా, నీకు ఆత్మ అభిషేకం కావాలి ప్రభా, నీకు రాజ్యంలో సంపూర్ణమైన ప్రవేశం కావాలి ప్రభా. దట్ ఈస్ మై డిజైర్, దట్ ఈస్ మై లాంగింగ్. అది ఉందా నీకు? ప్రభువుల ఎదుగు రా. ఎంతకాలం పాతవాడితో బ్రతుకుతాం? ఆ పాతవి నీ జీవితంలో ఉంటే ప్రభుకి ఏమైనా మహిమ ఉందా? నిన్ను బట్టి ప్రభుకి ఏమైనా సంతోషం ఉందా? లేదు. ఒక వచనం ఉంది కదా, పాత వాటిని పారగా ద్రోలన్ నూతన పరచును సర్వమును. అందరూ మోకరించండి. ఈ వచనం పాడుకొని ప్రభువుల కొరకే సిద్ధపడతాం. పాత వాటిని పారగా ద్రోలన్. పారగా ద్రోలన్ పాతవాటిని పారగా ద్రోలన్ నూతన పరచును సర్వమును నూతన పరచును సర్వమును హరికించుము నీ స్థితిగతిని హరికించుము నీ స్థితిగతిని నా మాట వినుమని ప్రభువనెను నా మాట వినుమని ప్రభువనెను నిన్ను రక్షింపను వెదకుచుండెను నిన్ను రక్షింపను నా మాట వినుమని ప్రభువనెను